నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవన విధానాన్ని మార్చేసింది. ఊహకందని ఆవిష్కరణలతో కళ్ల ముందే అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కలలో కూడా సాధ్యం కాని విషయాలను ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో చోటు చేసుకోబోయే మార్పులు ఎలా ఉంటాయన్నది ఇప్పటి వరకు సినిమాల్లో చూశాం. అయితే రానున్న 30 ఏళ్ల కాలంలో ప్రపంచం ఎలా ఉండబోతుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. వీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 2045 నాటికి ప్రపంచం మరో కొత్త కోణంలో ఆవిష్కృతం కానుంది. ఎటు చూసినా డిజిటల్ సాంకేతికత. ఏది కావాలన్నా అరచేతిలో ప్రత్యక్షం. మనం కోరుకున్న చోటుకి కోరుకున్న సమయంలో వెళ్లగలిగే సౌకర్యం. కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనులు చక్కబెట్టుకునే పరిజ్ఞానం. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మరిన్ని కొత్త హంగులు జోడించి పూర్తిగా జీవన విధానాన్నే మార్చేయనుంది నవలోకం. మరో 3 దశాబ్దాల తర్వాత చూస్తే ఇప్పటి ప్రపంచం ఎంతలా వెనుకబడి ఉందో తెలుస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. మనుషులకు మాత్రమే పరిమితమైన కొన్ని పనులు తప్ప మిగిలినవన్నీ చేయగలిగే హ్యూమనాయిడ్ రోబోలకు శ్రీకారం చుట్టారు. డ్రైవర్ లేని కార్లు సృష్టించారు. ఎలాంటి ప్రదేశానికైనా వెళ్లగలిగే డ్రోన్లు హల్చల్ చేస్తున్నాయి. ఎన్ని చేసినా ఈ పరికరాలన్నీ సెన్సార్ల సాయంతోనే లేదా మనుషుల నియంత్రణకు అనుగుణంగా పనిచేయాల్సిందే. ఇటువంటివి అవసరం లేకుండా మన ఆలోచన విధానాన్ని ఆదేశాలుగా స్వీకరించే సరికొత్త లోకాన్ని సాక్షాత్కరించేందుకు ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. మరో 30 ఏళ్లలో ఈ కల నిజమవుతుందంటున్నారు పరిశోధకులు. ఇందుకోసం అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్ అంచనాల కారణంగా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలున్నాయి. పెంటగాన్ పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు చెబుతున్న ప్రకారం 1958లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్టు సంస్థ DARPA సైనిక అవసరాల కోసం ఎన్నో కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చింది. వీటిలో చాలా వరకు పౌర సమాజంలో భాగమయ్యాయి కూడా. అలాంటి వాటిలో అడ్వాన్స్డ్ రోబోటిక్స్, GPS, ఇంటర్నెట్ వంటివి ఉన్నాయి. వీటి ఆధారంగా చూసుకుంటే 2045లో ఎలాంటి మార్పులు జరగనున్నాయన్నది ఊహించవచ్చు. ఇప్పటికే రోబోలు చాలా పరిశ్రమల్లో సేవలందిస్తున్నాయి. సైనిక అవసరాలకే పరిమితమైన డ్రోన్లు సాధారణ పౌరులకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలాగే స్వయంచోదిత వాహనాలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికన్నా మించిన ఆలోచనలకు ఊపిరిపోస్తున్నారు DARPAకు చెందిన శాస్త్రవేత్తలు. ఫార్వర్డ్ టు ఫ్యూచర్ పేరుతో వీరు రూపొందించిన వీడియోలో మరో 30 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా మారబోతుంది అనేది ఊహించి చెప్పగలిగారు. తాము ఊహించిందే 2045లో నిజం కాబోతున్నాయని వీరు చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో ప్రపంచగతిని మార్చే ఆవిష్కరణల కోసం వేరే ఏ ఇతర పరికరాలు అవసరం లేదు. మానవ మెదడునే ఉపయోగించుకుంటారు. మెదడు ద్వారా అందే సంకేతాలతోనే అన్ని పరికరాలను నియంత్రించవచ్చు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మన ఆలోచనలతోనే నియంత్రించగలిగితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది.
అలాంటిది వాస్తవ రూపంలో వస్తే ఆ మజాయే వేరు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో ఇంట్లో ప్రతి వస్తువుని రిమోట్ కంట్రోల్తో నియంత్రించవచ్చు. అలాంటి నియంత్రణే మెదడు నుంచి వచ్చిన సంకేతాల ద్వారా కూడా చేయగలిగే పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. అంతేకాదు, ఇప్పుడు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా, వారితో మన అభిప్రాయాలు పంచుకోవాలన్నా మొబైల్ ఫోన్, మెయిల్ లేదా వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని మెదడు నుంచి సంకేతాలు పంపి స్నేహితులతో చాటింగ్ చేసుకోవచ్చనుకుంటే ఎలా ఉంటుంది? ఊహకే అందటం లేదు కదూ. అసాధ్యమనుకున్న ఇలాంటి అద్భుతాలన్నీ భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. ఇలాంటి అద్భుతాలు సాధ్యమయ్యేందుకు మరో 30 ఏళ్లు పట్టచ్చు. అంటే ఆ పరిజ్ఞానాన్ని వీలైతే మన తరం లేదంటే మన తర్వాతి తరం చూసే అవకాశముంటుంది. అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలన్నీ న్యూరో టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నవి. ఇప్పటికే ఇలాంటి పరిశోధనల్లో ముందడుగు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మెదడులో సంకేతాలను మార్చి అచేతనంగా పడి ఉన్న ఓ వ్యక్తి చేతుల్లో కదలికలను తీసుకురాగలిగారు. కేవలం మనిషి అవయవాలకు సంబంధించి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న నిర్మాణాలు, ఇతర వస్తువుల విషయంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు కావాలనుకుంటే అత్యంత బలమైన నిర్మాణాలను అత్యంత తేలిగ్గా చేపట్టవచ్చు. అంటే ఉక్కులాంటి దృఢత్వంతో పాటు కార్బన్ ఫైబర్లా తేలిగ్గా ఉండే ఆకాశ హరమ్యాలను నిర్మించుకోవచ్చు. రానున్న 30 ఏళ్ల కాలంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనమే గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. 2045లో మనకు యంత్రాలకు మధ్య బంధం వేరే విధంగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక విమానాన్ని ల్యాండింగ్ చేయాలంటే ప్రస్తుతం అనేక రకాల దశలు దాటాల్సి ఉంటుంది. మరో 30 ఏళ్లలో ఆ అవసరం ఉండదు. కేవలం ల్యాండింగ్ కు సిద్ధంగా ఉండు అని చెబితే చాలు, విమానం దానంతటదే ల్యాండింగ్ అయిపోతుంది. అంతేకాదు, పైలట్ అవసరం కూడా ఉండకపోవచ్చంటున్నారు. ఇలాంటివే మరెన్నో అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో మనం చేయదలుచుకున్న పనులన్నీ మెదడు ద్వారా సంకేతాలు పంపి పూర్తి చేసుకోవచ్చు. ఆలోచనలను వాస్తవ రూపంలో తీసుకురావచ్చు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా కొన్ని పరిమితులకు లోబడే ఉంటుంది. మెదడు ఆలోచించిందే తడవుగా పనులు సాగిపోవటం అంటే మాటలు కాదు. ఇలాంటి విధానం వల్ల ఎన్ని అనుకూలతలున్నాయో అన్ని ప్రతికూలతలు ఉంటాయంటున్నారు. అయితే ప్రతికూలతలను కూడా ఊహించే భవిష్యత్ చిత్రాన్ని కళ్ల ముందుంచినట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరుపు మంచిదే. కొన్ని విషాద ఘటనలు మర్చిపోవడం వల్లే మన జీవితాలు ముందుకు సాగుతున్నాయి. అయితే పరిమితి మించిన ఈ మరుపే ఇప్పుడు సమస్యలు తెచ్చిపెడుతోంది. బాబు నాకు మెమరీ లాస్ అనుకునే వారి సంఖ్య ఏటికేడుకు పెరిగిపోతోంది. గాడి తప్పిన జ్ఞాపక శక్తిని పదిలం చేసేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు. ఔషధాలు, యోగా వంటి ప్రక్రియలకు బదులుగా మెదడులోనే ఒక చిప్ అమర్చే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇదే సఫలీకృతమైతే గజనీల కష్టాలు తొలగిపోయినట్టే.
అరే మర్చిపోయాను, ఈ వస్తువు ఎక్కడో పెట్టాను, ఆయన పేరేదో ఉందబ్బా గుర్తుకు రావడం లేదు. ఈ మాటలు నేడు దాదాపు అనేక మంది జీవితాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. గందరగోళ జీవనంలో జ్ఞాపకశక్తి గాడి తప్పుతోంది. ఎంతో శక్తిమంతమైన మెదడు చిన్న చిన్న విషయాలనే మర్చిపోతోంది. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్ అంటే మతిమరుపు వ్యాధి యువతను సైతం వేధిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 40 లక్షల మందిని మతిమరుపు వ్యాధి బాధిస్తుంటే 2030 నాటికి ఈ సంఖ్య 70 లక్షలకు చేరుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మతిమరుపును దూరం చేసేందుకు ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయి. జీవన శైలిలో మార్పుల ద్వారా మెదడుకు పదును పెట్టుకోవచ్చు. ఈ ప్రక్రియలన్నీ సంపూర్ణంగా ఈ మరుపును నిర్మూలించలేకపోతున్నాయి, జ్ఞాపకాలు పదిలం చేయలేకపోతున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు సమస్య పరిష్కారానికి సాంకేతిక మంత్రం జోడించారు. చిప్లో ఫోటోలు, వీడియోలు ఎలా భద్రపరుచుకుంటామో అలాగే మెదడులోనూ చిప్ అమర్చడం ద్వారా సూపర్ మెమరీకి బాటలు పరుస్తున్నారు. మనుషుల శరీరాల్లో చిప్లను అమర్చి అద్భుతాలు సృష్టించటాన్ని హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం. ఈ ఊహే నిజం చేసేందుకు శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. జ్ఞాపకాలను దీర్ఘకాలంగా పదిలంగా ఉంచే బ్రెయిన్ చిప్కు కాలిఫోర్నియా న్యూరో సైంటిస్ట్ థియోడర్ బర్జర్ రూపకల్పన చేశారు. కోతులు, ఎలుకలపై ఈ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించారు. మరికొన్ని పరీక్షలు చేసి మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రయోగాలే ఫలిస్తే మనిషిలో సూపర్ మెమరీ స్వప్నం సాకారమవుతుంది. అద్భుతాలను ఆవిష్కరిస్తున్న మనిషి మెదడులో జ్ఞాపకాలను శాశ్వతం చేసే ఈ ప్రాజెక్టు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రయోగాల కోసం సుమారు 650 కోట్ల రూపాయలకు పైనే వెచ్చిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల చిప్ సహాయంతో మెదడులో జ్ఞాపకాలు ఎలా పదిలమవుతాయి అంటే చిప్లో ఉండే సాఫ్ట్వేర్ స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం మెదడు సంకేతాల విద్యుత్ తరంగాలను యూనిక్ కోడ్గా మారుస్తుంది. ఇదంతా సహజంగా దీర్ఘకాల జ్ఞాపకాలను గుర్తుంచుకునే పద్ధతిలోనే కొనసాగుతుంది. కావలసినప్పుడు క్షణాల్లోనే ఆ జ్ఞాపకాలను విద్యుత్ తరంగాల రూపంలో తిరిగి మెదడుకు అందిస్తుంది. ఈ ప్రయోగాలు ఇప్పుడే మొదలు కాలేదు. ఇందుకోసం దాదాపుగా 2 దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు శోధన సాగిస్తున్నారు. మతిమరుపు బాధితులను ఆదుకోవాలనే సంకల్పంతో 20 ఏళ్ల క్రితం బర్జర్ ప్రయోగం మొదలైంది. ఇందులో భాగంగానే మెదడు మార్పిడి చికిత్సపైన వివిధ ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల నుంచి పుట్టిందే ఈ మెదడు చిప్. మూర్ఛవ్యాధిగ్రస్తులపై ఈ చిప్పును పరీక్షిస్తున్నారు. ప్రాథమికంగా మనుషులపైన మంచి ఫలితాలొస్తున్నాయని బర్జర్ ప్రకటించడం ఈ ప్రయోగ విజయంపై అంచనాలను పెంచుతోంది. ఇదే కాదు, మెదడుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా శరీర రుగ్మతలను పారదోలే ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. ఇందులో ఒకటే పక్షవాతం బారిన పడి శక్తివిహీనమైన ఒక వ్యక్తి చేయిలో కృత్రిమ పరిజ్ఞానంతో కదలిక తీసుకురావడం. మెదడు నుంచి చేతివేళ్లకు మధ్య చెడిపోయిన నాడీ కణజాల వ్యవస్థను పక్కన పెట్టి మరొక ఉపమార్గాన్ని శాస్త్రవేత్తలు అవలంబించి విజయం సాధించారు.
ఆ వ్యక్తి మెదడులో ఒక చిన్న చిప్పును అమర్చడం ద్వారా పక్షవాత బాధితుని కండరాలలో నమ్మశక్యం కాని రీతిలో కొత్త చలనశీల శక్తిని సృష్టించారు. జీవ సాంకేతికతలతో మనిషి ఆధునిక పరికరాల అనుసంధానం రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించడం ఖాయం. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నేడు పట్టిపీడిస్తున్న అనేక శారీరక సమస్యలను పారదోలడం ఖాయం. బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు విన్నవారికి ఒక క్షణం పాటు ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న అంతుచిక్కని రహస్యాలు కళ్ల ముందు మెదులుతాయి. ఈ ప్రాంతం గురించి, దాని ప్రత్యేకత గురించి తెలుసుకుపోయినా బెర్ముడా ట్రయాంగిల్ అంటే అక్కడన్నీ మాయమైపోతుంటాయట అని వెంటనే చెప్తారు. నిజమే, చాలా కాలం వరకు ప్రజలతో పాటు శాస్త్రవేత్తలను గందరగోళంలో పడేసింది ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం. ఇలాంటి గందరగోళాలన్నింటికీ తెరవేసినట్టు చెబుతున్నారు పరిశోధకులు. అక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియని రహస్యం ఏమీ కాదంటూ గుట్టు విప్పారు. ఇక్కడ మరో మెలిక ఉంది. అదేంటంటే అసలు అక్కడ బెర్ముడా ట్రయాంగిల్ అన్న ప్రాంతమే లేదట. బెర్ముడా ట్రయాంగిల్ కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని మిస్టరీయే. ఆ ప్రాంతానికి రాగానే నౌకలు, విమానాలు అదృశ్యమవడానికి గల కారణాల కోసం నిరంతరం అన్వేషణ సాగేది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి పరిచయం ఉన్నవారు ఆ ప్రదేశం గురించి చెప్పమంటే చాలా కథలే చెబుతారు. ఆ ప్రాంతం మీదుగా వెళ్లే విమానాలు కాని, పెద్ద నౌకలు కాని ఉన్నట్టుండి మాయమైపోతుంటాయని చెబుతుంటారు. అప్పటి వరకు సజావుగా వెళ్లిన విమానాలు లేదా నౌకలు ఆ ప్రాంతానికి వచ్చేసరికి పత్తా లేకుండా పోవడం చాలా కాలం వరకు జరిగింది. ఈ విషయం వెనుక ఉన్న రహస్యం ఏమిటని కనుక్కోవడానికి వెళ్లిన వారు కూడా మాయమయ్యారని చెబుతారు. అక్కడేదో జరుగుతుందని, సముద్రం అడుగునున్న ఏదో వింత లోక జీవుల వల్ల ఇవి జరుగుతున్నాయనే ప్రచారం పెరిగిపోయింది. మానవాతీత శక్తులు, ఆత్మలు, భూతాల వంటి వాటి వల్ల జరుగుతుందని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆసక్తిని రేకెత్తించిన బెర్ముడా త్రికోణం మర్మం మాత్రం చాలా సాదాసీదాయేనని తేల్చేశారు పరిశోధకులు. అసలు బెర్ముడా ట్రయాంగిల్ గా పిలుచుకునే ఈ ప్రాంతం ఫ్లోరిడా, బెర్ముడా, పోర్టారికో దేశాల మధ్యన ముక్కోణపు ఆకారంలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఏదో జరుగుతోందని గుర్తించింది 1950లోనే. ఈ ప్రదేశం మీదుగా వెళ్లిన నౌకలు, విమానాలు అంతుచిక్కని రీతిలో అదృశ్యమవుతుండేవి. ఇలా అదృశ్యమవడానికి గల కారణాన్ని గతంలో కొందరు కొన్ని రకాలుగా వివరించినప్పటికీ తాజా పరిశోధనలే విశ్వసించదగ్గవిగా ఉన్నట్టు చెబుతున్నారు. బెర్ముడా ముక్కోణపు ప్రాంతంపై షడ్భుజ ఆకారంలో ఏర్పడుతున్న మేఘాల కారణంగానే ఇక్కడ వస్తువులు మాయమవుతున్నట్టు తేల్చారు. ఈ మేఘాలు దాదాపు గంటకు 273 కిలోమీటర్ల వేగంతో గాలులు సృష్టిస్తాయని, అవి గాలిబాంబుల మాదిరిగా పనిచేసి నౌకలు, విమానాలను ముంచేస్తున్నట్టు పేర్కొన్నారు పరిశోధకులు. ఇక్కడ చెప్పుకోవలసిన విశేషం ఏమిటంటే నిజానికి బెర్ముడా ముక్కోణం అనేదే లేకపోవడం. అందువల్ల అసలు అక్కడ రహస్యాన్ని ఛేదించే అవకాశం ఎక్కడుందన్నది పరిశోధకులు చెప్పే మాట. ఓ విధంగా చెప్పాలంటే ఇక్కడ విమానాలు, నౌకలు అదృశ్యమవడం అసాధారణ రీతిలో ఏమీ జరగలేదని, మిగిలిన ప్రాంతాల్లో ఎలాగైతే కనిపించకుండా పోయాయో ఇక్కడ కూడా అదే రీతిలో ఘటనలు చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. అంటే అక్కడ రహస్య పదార్థం ఏదీ లేదన్నమాట. Everything is wrong. Strange. We can't be sure of any direction. It looks like we are. 1970లో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి పుస్తకం రాసినప్పుడు అందులో నౌకలు, విమానాలను యూఎఫ్ఓలు లేదా రాకాసి కెరటాలు మింగేసి ఉండవచ్చని చాలా మంది ఊహించేవారు. అక్కడ నౌకలు, విమానాలు ఎలా మునిగిపోతున్నాయన్న అసలు విషయాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. బెర్ముడా త్రికోణం అనేది లేదని కొన్నేళ్ల క్రితమే ఓ పాత్రికేయుడు కనిపెట్టాడు. కాని ఆయన చెప్పిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా చేసిన పరిశోధనల్లో కూడా అదే విషయం తేలింది. కొన్ని సందర్భాల్లో ఇదే ప్రాంతంలో నౌకలు, విమానాలు మాయమైపోయినట్టు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. అలాగే 1975లో కూడా బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని వివరించినప్పటికీ వాటిపై అంతగా దృష్టి పెట్టలేదు.
అందువల్ల మరోసారి ఈ చిక్కుముడి వెడగొట్టేందుకు పరిశోధకులు ముందుకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వీరు విప్పిన చిక్కుముడి కారణంగా బెర్ముడా ట్రయాంగిల్ పై ఉన్న అనుమానాలు దాదాపు తొలగిపోయినట్టే. రాడార్ శాటిలైట్ ఇమేజరీని ఉపయోగించి బెర్ముడా త్రికోణంపై షడ్భుజాకార మేఘాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ మేఘాలు 32 నుంచి 88 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి ఫ్లోరిడా తీరానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు గుర్తించారు. వారి సిద్ధాంతం ప్రకారం ఆ మేఘాలు గంటకు 273 కిలోమీటర్ల వేగంతో కదిలే ఎయిర్ బాంబ్స్ మాదిరిగా పనిచేస్తున్నాయి. సముద్రంపై వాతావరణంలో షడ్భుజ ఆకారంలో ఏర్పడే మేఘాలు ఒత్తిడి కారణంగా గాలిబాంబుల మాదిరిగా పేలుతాయి. అదే సమయంలో వాటి నుంచి వచ్చే తీవ్రత సముద్ర జలాలపై ప్రభావం చూపిస్తుంది. వీటి కారణంగా పెనుతుపాను వంటి గాలి తీవ్రత ఏర్పడి విమానాలు, నౌకలు నీటిలో సులువుగా మునిగిపోతున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ మేఘాలు ఎప్పుడూ ఒకే ఆకారంలో ఉండవని కూడా చెబుతున్నారు. ఇదేమీ అసాధారణ చర్య కాదని, ఇలాంటి మేఘాలే బ్రిటన్ తీర ప్రాంతంలోని సముద్రంపైన చూడొచ్చంటున్నారు. ఈ ప్రాంతంలో సముద్ర ఉపరితలంపై గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల కారణంగా దాదాపు 14 మీటర్ల ఎత్తున అలలు పైకి లేచే అవకాశముందని చెబుతున్నారు పరిశోధకులు. But the surrounding waters hold a mystery that has been known by many names. The Devil's Seas. The Bermuda Triangle. సముద్ర ఉపరితలంపై మేఘాలు షడ్భుజాకారంలో ఎందుకు ఏర్పడుతున్నాయన్నది మరో సందేహం. ఈ కోణంలో ఇప్పటి వరకు ఆలోచించలేదు. ప్రస్తుతం పరిశోధకులు విప్పిన చిక్కుముడి దశాబ్దాలుగా వెంటాడుతున్న బెర్ముడా త్రికోణం రహస్యానికి సమాధానంలా అనిపించిన పూర్తి సందేహాలను తీర్చలేకపోతోంది. అయితే అందుకు సంబంధించి గట్టి ఆధారాలు మాత్రం చూపించినట్లయింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.